శాతవాహన రాజవంశ స్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు. శ్రీముఖుడు అని కూడా అంటారు. గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను వివరించే నాసిక్ ప్రశస్తి శాసనాన్ని ఎవరు వేయించారు? దేవి నాగనిక ఆర్ గౌతమి బాలశ్రీ? సో ఆన్సర్ ఇస్ గౌతమి బాలశ్రీ. గౌతమి బాలశ్రీ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ తల్లిగారు. మరి దేవి నాగానిక వేయించిన శాసనం ఏంటి? నానాఘాట్ శాసనం. సో నాసిక్ శాసనం వేయించింది గౌతమి బాలశ్రీ, నానాఘాట్ శాసనాన్ని వేయించింది దేవి నాగానిక. సో ఈ దేవి నాగానిక ఎవరు? మొదటి శాతకర్ణి వాళ్ళ వైఫ్. సో మొదటి శాతకర్ణి అనే ఆయన మహారథి త్రయన్కారో యొక్క కుమార్తె అయినటువంటి దేవి నాగానికను వివాహమాడాడు. సో ఆ దేవి నాగానిక మొదటి శాతకర్ణి యొక్క విజయాలను కీర్తిస్తూ నానాఘాట్ శాసనాన్ని వేయించింది. ఇక గౌతమి బాలశ్రీ వచ్చి గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ తల్లిగారు. సో గౌతమిపుత్ర శాతకర్ణి తల్లిగారైనటువంటి గౌతమి బాలశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు అయినటువంటి రెండవ పులామావి కాలంలో ఈ నాసిక్ శాసనాన్ని వేయించింది. ఇందులో రెండో పులోమావిని దక్షిణ పతేశ్వరుడు అని చెప్పి కీర్తించారు. ఎవరు? గౌతమి బాలశ్రీ. దేంటో నాసిక్ శాసనంలో. సో గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను వివరించే నాసిక్ ప్రశస్తి శాసనాన్ని వేయించింది గౌతమి బాలశ్రీ. సో ఈ నాసిక్ ప్రశస్తి అనేది రెండవ పులోమావి యొక్క 19వ రాజ్య పరిపాలనా కాలంలో వేయించారు. రెండవ పులోమావి ఏమవుతారు? మనవడవుతారు. సో మనవడి పరిపాలనా కాలంలో కొడుకు యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ నాసిక్ శాసనాన్ని వేయించారు. శాతవాహనుల అధికారిక భాష ఏంటి? ప్రాకృతం. శాతవాహనుల అధికారిక భాష ప్రాకృతం. ఇకపోతే కుంతల శాతకర్ణి, ఈయన 13వ రాజు. శాతవాహనుల వంశంలో 13వ రాజు అయినటువంటి కుంతల శాతకర్ణి కాలంలో శాతవాహనుల యొక్క కోర్టులోకి సంస్కృతం ప్రవేశపెట్టబడింది. సో శాతవాహనుల రాజభాష ప్రాకృతం. సో సంస్కృతం వచ్చి 13వ రాజు అయినటువంటి కుంతల శాతకర్ణి కాలంలో ప్రవేశపెట్టబడింది. బట్ ప్రాకృతం రాజభాషగా కొనసాగింది. శాతవాహన రాజులలో కవి వత్సలుడు అని ఎవరినంటారు? హాలుడు. 17th కింగ్. శాతవాహనుల రాజులలో 17వ రాజు హాలుడు. సో ఇతనిని కవి వత్సలుడు అంటారు. హాలుడిని కవి వత్సలుడు అని కూడా అంటారు. సో ఈయన చేత సంకలనం చేయబడినటువంటి గ్రంథం ఏంటంటే గాథా సప్తశతి. గాథా సప్తశతినే కోస అని కానీ సత్తసై అని కానీ అంటారు. సో ఈ గాథా సప్తశతి అనేది అనేక కథల యొక్క సంగ్రహం. ఈ గాథా సప్తశతిలో అనేక మంది కవయిత్రులు అంటే స్త్రీ రచయితులు, ఫిమేల్ రైటర్స్ గురించి కూడా పేర్కొనడం జరిగింది. సో ఎగ్జాంపుల్స్ వచ్చి చుల్లువ, బోధిస్వ, రేవతి, మాధవి, అరుణ, లక్ష్మి. మళ్ళీ చెప్తున్నాను, చుల్లవ, బోధిస్వ, రేవతి, మాధవి, అరుణ, లక్ష్మి. ఇటువంటి కవయిత్రుల గురించి కూడా ఈ గాథా సప్తశతిలో పేర్కొనడం జరిగింది. సో ఈ గాథా సప్తశతి అనేది అనేక కథల యొక్క సంగ్రహం. సో దీన్ని సంగ్రహం చేసిన వారు వచ్చి హాలుడు. గాథా సప్తశతి. సో కవి వత్సలుడు అని ఎవరిని అంటారంటే హాలుడిని అంటారు. శాతవాహన నాణేలపై ఓడబొమ్మను ముద్రించింది ఎవరు? షిప్, ఓడబొమ్మ. అంటే ఈ ఓడబొమ్మ దేనికి సంకేతం అంటే విదేశీ వ్యాపారానికి సంకేతం. సో నాణేలపై ఓడబొమ్మను ముద్రించింది యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి అనే ఆయన శాతవాహన వంశంలో చివరి గొప్ప రాజు, 27వ రాజు. సో పురాణాల ప్రకారం శాతవాహనాల రాజుల సంఖ్య 30 మంది అయితే
సో 27వ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. సో ఈయన్ని మనము చివరి గొప్ప రాజుగా చెప్పుకోవచ్చు. సో రుద్రదాముని జునాగఢ్ శాసనం ప్రకారము యజ్ఞశ్రీ శాతకర్ణి తన వెస్ట్రన్ ప్రావిన్సెస్ని అంటే పశ్చిమ రాజ్యాలను పోగొట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే ఆచార్య నాగార్జునుడు ఉండేవారు. సో బాణుడు రచించిన హర్ష చరిత్ర కూడా యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే జరిగింది. బాణుడు తన హర్ష చరిత్రలో ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు అని చెప్పాడు. అలాగే ఫాహియాన్ కూడా తన ఫోకోకి గ్రంథంలో చెప్పాడు. సో ఓడ గుర్తు కలిగిన నాణ్యాలను ముద్రించింది ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. అదేవిధంగా నాణాలను పునర్ముద్రించింది అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కాయిన్స్ని తన పేరు మీద మళ్ళీ రెండోసారి ముద్రించింది ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. అంటే ఇది గౌతమిపుత్ర శాతకర్ణి వేరొక రాజు మీద సాధించిన విజయాలకి గుర్తుగా దీన్ని చెప్పుకోవచ్చు. అంటే వేరే రాజు యొక్క కాయిన్స్ని ఆయన్ని ఓడించిన తర్వాత స్వాధీనం చేసుకుని ఆ నాణాల మీద తన బొమ్మ వేసుకున్నట్టుగా అంటే తన గుర్తులు వేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. సో నాణాలను పునర్ముద్రించింది గౌతమిపుత్ర శాతకర్ణి, ఓడబొమ్మ నాణాలని కలిగింది యజ్ఞశ్రీ శాతకర్ణి. శ్రేణులు అనగా వృత్తి పనివారాల సంఘాలు, వర్తక శ్రేణుల్ని శ్రేణులు అంటాం, వ్యాపార సంఘాలని శ్రేణులు అంటాం. త్రిసముద్ర తోయ పీతవాహన 3 సముద్రాల నీరును తాగినటువంటి గుర్రాలను కలిగినవాడు, లేదంటే తన గుర్రాల చేత 3 సముద్రాల నీటిని తాగించినవాడు ఎవరు? త్రిసముద్ర తోయ పీతవాహన ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. అమరావతికి పూర్వం ఏమని పిలిచేవాళ్ళు అంటే ధాన్యకటకము లేక ధరణికోట అని చెప్పి పిలిచేవాళ్ళు. బృహత్ కథను రచించింది ఎవరు? బృహత్ కథను రచించింది గుణాఢ్యుడు. ఏ భాషలో? పైశాచి ప్రాకృతంలో రచించారు. సో పైశాచి ప్రాకృతంలో బృహత్ కథను రచించిన కవి గుణాఢ్యుడు. సో ఈ గుణాఢ్యుడు శాతవాహన రాజుల్లో 13వ రాజు అయినటువంటి కుంతల శాతకర్ణి కాలంలోని వాడు. సో కుంతల శాతకర్ణి ఆస్థానంలో సర్వవర్మ గుణాఢ్యుడు అనే ఇద్దరు ఉండేవాళ్ళు. సో ఈ సర్వవర్మ గుణాఢ్యుడు మధ్య డిబేట్స్ జరుగుతాయి కదా. ఈ డిబేట్స్ అంటే సంవాదాలు. ఈ సంవాదాల గురించి రికార్డ్ చేసింది వచ్చి కథా సరిస్సాగరం. ఈ గుణాఢ్యుడు సర్వవర్మల మధ్య డిబేట్లను గురించి డిస్కస్ చేసింది కథా సరిస్సాగరం. ఈ కథా సరిస్సాగరాన్ని రచించింది సోమదేవసూరి. సో బృహత్ కథను రచించింది గుణాఢ్యుడు. సో ఇది ఏ గ్రంథంలో రచించారు? పైశాచి ప్రాకృతంలో. కానీ కుంతల శాతకర్ణి సాంస్క్రిట్ని ఎంకరేజ్ చేశాడు. బట్ స్టిల్ బృహత్ కథ వచ్చి పైశాచి ప్రాకృతంలోనే రచించబడింది. ఇక్కడ సర్వవర్మ గురించి తెలుసుకోవటం ఏంటంటే సాంస్క్రిట్ని ఈజీగా నేర్చుకోవడానికి కాతంత్ర వ్యాకరణాన్ని రచించాడు. కాతంత్ర వ్యాకరణంని సంస్కృతంలో రచించింది సర్వవర్మ. సో ఈ కాతంత్ర వ్యాకరణం కుంతల శాతకర్ణి కాలంలో సర్వవర్మ రచించి కుంతల శాతకర్ణికి సంస్కృతాన్ని పరిచయం చేశాడు. సో ఆ సమయంలోనే బృహత్ కథ గుణాఢ్యుడి చేత ప్రాకృత భాషలో రచించబడింది. సో గుణాఢ్యుడేమో ప్రాకృత భాషకు చెందినవాడు, సర్వవర్మేమో సంస్కృత భాషకు చెందినవాళ్ళు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన వాదనలను రికార్డ్ చేసింది సోమదేవసూరి. దేంట్లో? కథా సరిస్సాగరం అనే గ్రంథంలో సోమదేవసూరి డిస్కస్ చేశాడు. శాతవాహనుల నాణాలు అధికంగా సీసం మరియు పొటిన్ లోహాలతో ఎక్కువగా ముద్రించారు. సో శాతవాహనాల గురించి అనేక పురాణాలు పేర్కొన్నాయి. మొట్టమొదటిసారిగా డిస్కస్ చేసింది వచ్చి మత్స్య పురాణం. సో ఈ మత్స్య పురాణము 30 మంది శాతవాహనుల రాజుల గురించి చెప్తుంది. సో ఈ మత్స్య పురాణము మొదలైన పురాణాల గురించి ఆంధ్రుల గురించి ప్రస్తావన జరగడం జరిగింది. సో 30 మంది శాతవాహనుల రాజుల గురించి
పేర్కొనడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రుల గురించి మొట్టమొదటగా ప్రస్తావించింది ఐత్రేయ బ్రాహ్మణంలో. సో ఆంధ్రుల పదం అనేది చాలా పూర్వమైనది. ఈ మధ్యకాలంలో అదే కేరళ పేరు కేరళం అని మార్చారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ని కూడా తెలుగునాడు అని చెప్పి మార్చాలి అని చెప్పేసి కొద్ది డిస్కషన్స్ జరుగుతున్నాయి. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ సలహా ఇస్తున్నారు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే తెలుగు భాష ఎంత పూర్వమో ఆంధ్ర జాతి కూడా అంతే పూర్వం. ఇంకా ఎక్కువ చెప్పాలంటే తెలుగు భాష కన్నా ఆంధ్ర జాతి అనేది ఇంకా పూర్వమైనది. సో ఆంధ్రులు అనడమే కరెక్ట్. సో ఆంధ్ర జాతి అనేది ఎప్పటి నుంచో ఉంది. తెలుగు భాష కూడా ప్రాచీనమైన భాషే. సో ఏదున్నా మనకు సంతోషమే, ఇబ్బంది ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ అని ఉన్నా ఇబ్బంది లేదు, తెలుగునాడు అని చెప్పి మార్చుకున్నా ఇబ్బంది లేదు. ఎందుకంటే రెండు ప్రాచీనమైనవి కాబట్టి ఐత్రేయ బ్రాహ్మణంలోనే చెప్పబడింది. సో విశ్వామిత్రుని సంతతుల్లో ఒకరైనటువంటి వారు ఆంధ్రులు అని చెప్పేసి ఎప్పటి నుంచో ఆంధ్ర అనే పదము మనకు ఉంది. సో యాక్చువల్గా ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మన ఆంధ్రులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే విశ్వామిత్రుని సంతతి వాళ్ళు అని చెప్పేసి కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ అనమాట. దక్షిణ పథపతి అని ఎవరిని అంటారు? దక్షిణ పథపతి అని మొదటి శాతకర్ణిని అంటారు. ఈ మొదటి శాతకర్ణి అనే ఆయన పురాణాల ప్రకారం 3వ రాజు. సో ఈ 3వ రాజు అంటే శ్రీముఖుడు తర్వాత కన్హుడునే కృష్ణుడు అంటాము. సో శ్రీముఖుడు, కన్హుడు లేక కృష్ణుడు తర్వాత మొదటి శాతకర్ణి రాజ్యానికి వస్తాడు. ఈ మొదటి శాతకర్ణినే మనము దక్షిణ పథపతి అంటాం. సో ఇక్కడ దక్షిణ పతేశ్వరుడు అని చెప్పి ఇంకో బిరుదు ఉంది. ఈ దక్షిణ పతేశ్వరుడు అని ఎవరిని అంటామంటే రెండవ పులోమావిని అంటాం. ఈ రెండవ పులోమావి అనే ఆయన 24వ రాజు. ఈ 24వ రాజు అయినటువంటి రెండవ పులోమావిని వాసిష్ఠిపుత్ర పులోమావి అని కూడా అంటాం. సో వాసిష్ఠిపుత్ర పులోమావి లేక రెండవ పులోమావిని దక్షిణ పతేశ్వరుడు అంటాము. ఇక దక్షిణ పథపతి అనేది ఫస్ట్ శాతకర్ణి అంటాం. ఈ ఫస్ట్ శాతకర్ణి అనే ఆయన 3వ రాజు. రెండవ పులోమావి లేక వాసిష్ఠిపుత్ర పులోమావి అనే ఆయనని మనము దక్షిణ పతేశ్వరుడు అంటాము. ఈయన 24వ రాజు. దేని ప్రకారం? పురాణాల ప్రకారం. కాయిన్స్ అంటే నాణ్యాల ప్రకారము రాజుల సంఖ్య కొద్దిగా మారుతుంది. సో పురాణాల ప్రకారం 24వ రాజు రెండవ పులోమావి లేక వాసిష్ఠిపుత్ర పులోమావి. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి? దక్షిణ పథపతి అని ఎవరిని పిలుస్తారు అంటే మొదటి శాతకర్ణిని పిలుస్తారు. ఇక్కడ మొదటి శాతకర్ణికి ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే దక్షిణ పథపతి ఒకటి, అస్మకాధీశుడు, అప్రతిహాత చక్రవర్తి, దక్షిణ పథపతి, అస్మకాధీశుడు, ఏకశూర, ఏకశూర అంటాము, ఏకవీర అంటాము, అస్మకాధీశుడు అంటాము, మల్లకర్ణి అంటాము, అప్రతిహాత చక్రవర్తి, దక్షిణ పథపతి. సో మల్లకర్ణి అంటే మత్స్యపురాణం చెప్తుంది. మత్స్యపురాణం మొదటి శాతకర్ణిని మల్లకర్ణి అని పిలుస్తుంది. సో శాతకర్ణి ఒకటి అంటే 3వ రాజు అయినటువంటి శాతకర్ణి ఒకటవ శాతకర్ణిని అస్మకాధీశుడు అని, మల్లకర్ణి అని, ఏకశూర అని, ఏకవీర అని, దక్షిణ పథపతి అని, అప్రతిహాత చక్రవర్తి అని పిలుస్తాం. కటకము అనగా సైనిక స్థావరం. గౌతమిపుత్ర శాతకర్ణి చేతిలో ఓడిపోయినటువంటి క్షహరాట వంశరాజు ఎవరంటే నహపానుడు. ఇందాక మనం అన్నాం కదా, కాయిన్స్ని పునర్ముద్రించింది ఎవరు, నాణాలని పునర్ముద్రించింది ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అంటాం. అంటే ఆయన వేరే వాళ్ళ కాయిన్స్ని మళ్ళీ ముద్రించారు. సో ఆయన ఎవరంటే ఓడిపోయిన రాజు ఎవరంటే ఇక్కడ నహపానుడు ఎవరంటే క్షహరాట వంశరాజు అయినటువంటి నహపానుడిని ఓడించి నాణాలని పునర్ముద్రించారు. అంటే యాక్చువల్ కాయిన్స్ బిలాంగ్స్ టు నహపానుడు అనమాట. సో ఆయన ఓడించి ఆయన కాయిన్స్ని మళ్ళీ వాడుకున్నారు. సో ఈ నహపానుడిని ఓడించిన తర్వాత ఈయనకు ఒక గౌతమిపుత్ర శాతకర్ణికి ఒక బిరుదు వచ్చింది. ఏంటంటే క్షహరాట వంశ నిర్వశేషకర అంటే నిర్మూలించినవాడు, క్షహరాట వంశాన్ని నిర్మూలించినవాడు అని చెప్పేసి ఒక బిరుదు వచ్చింది. సో దీంతోపాటు గౌతమిపుత్ర శాతకర్ణికి కలిగినటువంటి ఇతర బిరుదులు ఏంటంటే సక యవ్వన పహ్లవ నిగాదన. సక యవ్వన పహ్లవులను నిర్మూలించిన వాళ్ళు, లేకపోతే
ఆపగలిగినవాడు. సక యవ్వన పహ్లవ నిగాదన క్షత్రియ దర్ప మానమర్దన ఏక బ్రాహ్మణ ఏక రామ ఏక ధనుర్దయ. సో వీళ్ళు బ్రాహ్మణ వంశస్థులుగా తమను తాము ప్రకటించుకున్నారు. సో అలాగే క్షత్రియుల్ని అణిచివేసిన వాళ్ళ, క్షత్రియుల యొక్క దర్పాన్ని మానాన్ని అణిచివేసిన వారు క్షత్రియ దర్ప మాన మర్దన అని చెప్పి ప్రకటించుకున్నారు. సో గౌతమిపుత్ర శాతకర్ణికి కలిగిన ఇతర బిరుదులు ఏంటంటే క్షత్రియ దర్ప మాన మర్దన, ఏక బ్రాహ్మణ, ఏక రామ, వర్ణ సాంకర్య నిరోధ అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ని ఆపగలిగిన వాడు అని చెప్పి అంటారు. వర్ణ సాంకర్య నిరోధ. క్షహరాట వంశ నిర్వశేషకర, త్రిసముద్రతోయ పీతవాహన, ఆగమ నిలయ అంటే వైదిక ధర్మాన్ని ఈయన కాలంలో బాగా డెవలప్ అయింది. సో ఆగమ నిలయ. శాతవాహన కుల యశ ప్రతిష్టాపన, శాతవాహనుల యొక్క యశస్సుని బాగా డెవలప్ చేసిన అతను. శాతవాహన కుల యశ ప్రతిష్టాపన. రాజనో రాజా, వర్ణ సాంకర్య నిరోధ, ధర్మోపజిత కర వినియోగ, ధర్మోపజిత కర వినియోగ, కుల విపుల శ్రీకర. ఇలాంటి అనేకమైనటువంటి బిరుదులు గౌతమిపుత్ర శాతకర్ణికి ఉన్నాయి. రాజనో రాజా, సక యవ్వన పహ్లవ నిగాదన, త్రిసముద్రతోయ పీతవాహన, క్షహరాట వంశ నిర్వశేషకర, శాతవాహన కుల యశ ప్రతిష్టాపన, సమరాజిత శత్రుసంగ, సమరాజిత శత్రుసంగ, అపరాజిత విజయ పతాక, అపరాజిత విజయ పతాక, వర్ణ సాంకర్య నిరోధ, ధర్మోపజిత కర వినియోగ, ద్విజావర కుటుంబ వివర్ధన, ద్విజావర కుటుంబ వివర్ధన. సో ఇన్ని బిరుదులు గౌతమిపుత్ర శాతకర్ణికి ఉన్నాయి. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, గౌతమిపుత్ర శాతకర్ణి చేతిలో ఓడిపోయినటువంటి క్షహరాట వంశ రాజు ఎవరు అంటే నహపానుడు. ఈ నహపానుడిని ఓడించి ఆయన కాయిన్స్ని ఈయన పునర్ముద్రించినాడు. హేరానిక అంటే కోశాధికారి, ట్రెజరర్. బంగారం మరియు ఖజానా వ్యవహారాలను చూసే అధికారిని హేరానిక అని చెప్పి పిలిచేవారు. అనేక వృత్తులు ఉండేటివి, అనేక పదవులు ఉండేటివి. సో అవి కూడా చదువుకోండి. కుటుంబినులు అనగా సాధారణ గృహిణులు లేక రైతుల భార్యలు, హౌస్ వైఫ్స్ అని అనుకుందాం. కుటుంబినులు అంటే కుటుంబినులు. గాథా సప్తసతి. సో దీంట్లో ఎన్ని శృంగార పద్యాలు ఉన్నాయి అంటే 700. సప్తసతి, సప్తసై అని ఇందాక మనం అనుకున్నాం కదా. గాథా సప్తసతికి కలిగినటువంటి ఇంకో పేరు సప్తసై అని అనుకున్నాం. సో సప్తసైనే మళ్ళా మనకు అర్థమయ్యే భాషలో సప్తసతి అని అనుకుంటే 700 పద్యాలు. సో దీన్ని సంకలనం చేసింది వచ్చి హాలుడు. హాలుడికి కవివత్సలుడు అనే బిరుదు ఉందని చెప్పి చెప్పుకున్నాం. సో హాలుడు ప్రాకృత భాషలో ఈ సప్తసై, గాథా సప్తసతి, సప్తసతి అనే 700 పద్యాలను సంకలనం చేశాడు.